హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే ఈరోజు మన వీడియోలో బీట్రూట్ సోప్ని మన ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఈ బీట్రూట్ సోప్ని న్యాచురల్గా మన ఇంట్లోనే తయారు చేసుకొని యూజ్ చేశారంటే మన స్కిన్ పైన ఉన్న పింపుల్స్ కానీ, పింపుల్స్ వల్ల ఏర్పడే మచ్చలు కానీ, ర్యాషెస్ ఇలా అన్నీ ఈజీగా తొలగిపోతాయి. స్కిన్ అనేది ఎంత డార్క్గా ఉన్నా ఒక 7 days ఈ సోప్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ చాలా బ్రైట్గా అవుతుంది. మీరు ఈ సోప్ని ఒక 7 రోజులు యూజ్ చేశారంటే ఖచ్చితంగా 7 రోజుల్లో మీ స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంతేకాదు పింపుల్స్, స్పాట్స్, పిగ్మెంటేషన్, ట్యాన్ ఈ సోప్ యూజ్ చేయడం వల్ల ఇవన్నీ క్లియర్ అయ్యి మన స్కిన్ చాలా బ్రైట్గా అవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఇది ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయడం లేదు కాబట్టి ఈ సోప్ని న్యాచురల్గా మన ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి భయపడకుండా యూజ్ చేసి రిజల్ట్ చూడండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోకి ఒక లైక్ చేయండి. బీట్రూట్ సోప్ని రెడీ చేయడానికి బీట్రూట్ని తీసుకోండి. బీట్రూట్ని తీసుకున్న తర్వాత బీట్రూట్ పైన ఉన్న పొట్టుని పీల్ చేయండి. ఇలా పీల్ చేసిన తర్వాత బీట్రూట్ అంతా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మిక్సీలో త్వరగా గ్రైండ్ అవుతుంది. కట్ చేసిన బీట్రూట్ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసిన బీట్రూట్ ముక్కలన్నిటిని వాటర్ పోయకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిన జ్యూస్ అంతా ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోండి. గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకోండి. స్ట్రైనర్ లేకుంటే ఈ జ్యూస్ అంతా ఒక కాటన్ క్లాత్లో వేసి జ్యూస్ అంతా కలెక్ట్ చేసుకోండి. స్ట్రైనర్ కన్నా కాటన్ క్లాత్లో వేసి పిండడం వల్ల జ్యూస్ అనేది బాగా వస్తుంది. ఇలా స్ట్రైన్ చేసిన జ్యూస్ అంతా ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకోండి. బీట్రూట్ అనేది మన స్కిన్ కలర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుంది. బీట్రూట్లో ఉండే విటమిన్ సి, జింక్, యాంటీబయాటిక్ అనేది పింపుల్స్ని త్వరగా క్లియర్ చేయడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాదు స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. బీట్రూట్ ప్లేస్లో మీరు పపాయాని, క్యారెట్ని, పొటాటోని కూడా యూజ్ చేయొచ్చు. మీరు ట్రై చేయాలంటే ఇవన్నీ వేసుకొని ట్రై చేయొచ్చు. ఇలా జ్యూస్ అంతా కలెక్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ సోప్ రెడీ చేయడానికి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కావాలి, అదే మన గ్లిజరిన్ సోప్. గ్లిజరిన్ సోప్ అంటే పియర్ సోప్ని యూజ్ చేయవచ్చు. మీరు ఈ సోప్ని రెడీ చేయడానికి కెమికల్ లేని సోప్ బేస్ని కూడా యూజ్ చేయవచ్చు. అందులో గోట్ మిల్క్ సోప్ బేస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఇవి దొరకకపోతే గ్లిజరిన్ ఉన్న ఏ సోప్ని అయినా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు నేనైతే పియర్ సోప్ని యూజ్ చేస్తున్నాను. ముందుగా ఈ సోప్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా గ్రేట్ చేసుకోవచ్చు, లేదా సోప్ అంతా తురుముకోవచ్చు. ఇలా మీకు ఏది వీలుగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఇలా ముక్కలుగా చేయడం వల్ల సోప్ అనేది బాయిల్ చేసేటప్పుడు త్వరగా కరుగుతుంది. ఇప్పుడు ఇలా అన్ని ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి లేదా గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి బాగా వేడి చేయండి. ఇలా నీళ్ళన్నీ వేడి చేసిన తర్వాత అందులో ఒక స్టాండ్ పెట్టండి. స్టాండ్ పెట్టిన తర్వాత దానిపై ఒక గిన్నె పెట్టి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సోప్ పీసెస్ని వేయండి. ఇలా సోప్ పీసెస్ అన్నీ గిన్నెలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. సోప్ అంతా కరిగిపోతుంది. దీనినే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు. ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేయడం వల్ల సోప్ అనేది అడుగంటకుండా ఉంటుంది. మీరు ఏ సోప్ని తీసుకున్నా కానీ డైరెక్ట్గా హీట్ చేయకండి. ఏ సోప్ అయినా కానీ ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. ఒక 2 minutesలో సోప్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఇలా సోప్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులో బీట్రూట్ జ్యూస్ అంతా కొద్ది కొద్దిగా పోస్తూ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి.
ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మిక్స్ చేస్తే సోప్ కలర్ చేంజ్ అవుతుంది అని అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కకు పెట్టుకొని ఆ తర్వాత బీట్రూట్ జ్యూస్ మిక్స్ చేసుకోండి. ఇలా బీట్రూట్ జ్యూస్ అంతా సోప్ బేస్తో మిక్స్ అయిన తర్వాత నీళ్ళలా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు ఈ లిక్విడ్ అంతా సిలికాన్ మౌల్డ్లో కానీ నేను చూపిస్తున్న విధంగా గిన్నెలో కానీ పోసుకోవచ్చు. ఇలా పోసే ముందు వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల సోప్ ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. మీ దగ్గర సిలికాన్ మౌల్డ్ లేకుంటే నేను చూపిస్తున్న విధంగా గిన్నె కానీ ప్రమిదలు కానీ టీ కప్స్ కానీ సోప్స్ బాక్స్లు కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ లిక్విడ్ అంతా పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని పైన ఉన్న నొరగ అంతా కావాలంటే తీసేసుకోవచ్చు. దీనిని తీయడానికి స్పూన్స్ కానీ టిష్యూ పేపర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ సోప్ లిక్విడ్ త్వరగా గడ్డగట్టాలంటే ఫ్రిడ్జ్లో పెట్టండి, లేదా ఈ సోప్ లిక్విడ్ని మౌల్డ్లోనే ఉంచి రూమ్ టెంపరేచర్లో 4 నుంచి 5 గంటల వరకు పెట్టండి. ఇలా ఉంచడం వల్ల ఈజీగా గట్టిగా అవుతుంది. ఇలా రూమ్ టెంపరేచర్లో ఉంచడం వల్ల గట్టిగా అయ్యి త్వరగా కరగదు. ఈ సోప్ రెడీ చేసేటప్పుడు మీకు కావాలనుకుంటే ఇందులో రైస్ ఫ్లోర్ కానీ విటమిన్ ఈ క్యాప్సూల్, అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కూడా ఈ బీట్రూట్ జ్యూస్తో కలిపి సోప్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా 4 to 5 అవర్స్ ఉంచిన తర్వాత సోప్ గట్టిగా అవుతుంది. మీరు సిలికాన్ మౌల్డ్ యూజ్ చేసినట్లయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ నేను గిన్నెలో వేసుకున్నా కాబట్టి నైఫ్ తోటి ఎడ్జెస్ అంతా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల సోప్ బ్రేక్ అవ్వకుండా డీమౌల్డ్ అవుతుంది. ఇంతే అండి, బీట్రూట్ సోప్ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. న్యాచురల్ పద్ధతిలో ఈ సోప్ని ఇంట్లోనే రెడీ చేసుకొని వాడుకోండి. ఇలా వాడటం వల్ల స్కిన్ బ్రైట్గా ఉంటుంది. పింపుల్స్, ర్యాషెస్, స్కిన్ ట్యాన్ ఇలా అన్నీ త్వరగా క్లియర్ అవుతాయి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.